హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు కర్రీ వచ్చేసి ఏంటంటే పచ్చి రొయ్యల కూర. మా ఆయనగా డ్యూటీ నుంచి వస్తూ పచ్చి రొయ్యలు తీసుకొచ్చాడు. అక్కడే క్లీన్ చేసుకొని తీసుకొచ్చాడు. నేను వచ్చిన తర్వాత ఏం చేశానంటే అవి ఉప్పు పసుపు వేసి 4-5 సార్లు శుభ్రంగా కడుక్కొని మళ్ళీ లైట్గా పసుపు ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఆయిల్ 4 స్పూన్లు పోసుకున్నాను. తర్వాత కొత్తిమీర అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న టమాటాలు, కొత్తిమీర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఆయిల్ పోసుకున్న తర్వాత బిర్యానీ ఆకు, చెక్క, యాలక్కాయలు, లవంగాలు అన్నీ వేసుకున్నాను. అవి బాగా వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకుందాం. నేను నా స్టైల్లో ఫ్రాన్స్ ఇలా చేస్తానండి, ఫ్రాన్స్ కర్రీ. మీరు ఎలా చేస్తారు కామెంట్ చేయండి. కర్రీ ఎలా ఉందో కూడా మీరు నాకు చెప్పండి, కామెంట్ ద్వారా చెప్పండి. పచ్చిమిర్చి బాగా వేగినాయండి, చూసారు కదా. మనం ఉల్లిపాయలు ఏంటంటే ఆడ మంచిగా గ్రేవీ రావాలంటే చిన్న కోసుకోవాలి. నేను చిన్నగా కోసుకున్నాను. మీకు కావాలంటే పేస్ట్ కూడా పట్టుకోవచ్చు. కాకపోతే నేను చిన్నగా కోసి అలా వేయించుకుంటున్నాను. నేను అవి కేజీ కొంటే హాఫ్ కేజీ వచ్చినాయి. మొత్తం క్లీన్ చేస్తారు కదా, కేజీ కొంటే హాఫ్ కేజీ వచ్చినాయి. హాఫ్ కేజీకి నేను 3 మీడియం సైజు ఆనియన్స్ తీసుకున్నాను. అవి కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. హాఫ్ కేజీకి మీడియం సైజు ఉల్లిపాయలు అవి సరిపోతాయండి. తర్వాత అల్లం పేస్ట్ వేసుకుంటున్నాను. అల్లం పేస్ట్ బాగా వేగుతుందండి. నా స్టైల్లో ఈరోజు నేను ఫ్రాన్స్ కర్రీ ఎలా చేశానండి. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మంచిగా వేగుతున్నాయి. తర్వాత సాల్ట్ వేసాను. సాల్ట్ ఎందుకు వేసానంటే మంచిగా మగ్గుతాయి అండి. సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయలు అన్నీ మంచిగా మగ్గుతాయి. తర్వాత పసుపు వేసుకుంటున్నాను. పసుపు కొంచెం వేసుకున్నాను. ఆల్రెడీ నేను ఉడకబెట్టేటప్పుడు కొంచెం పసుపు వేసి ఉడకబెట్టాను కదా. నా వీడియో చూసి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. నా వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఎవరైనా నన్ను వీడియో చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. టమాటాలు కూడా వేసుకున్నాను. టమాటాలు బాగా మగ్గిపోయినాయి. టమాటాలు వేసిన తర్వాత కారం, తర్వాత ధనియాల పొడి వేసానండి. చాలా కలర్ఫుల్గా కనపడుతుంది. వాసన అయితే బాగా వస్తుంది, ఎందుకంటే బిర్యానీ ఆకు వేసాను కదా, స్మెల్ బాగా వస్తుంది. తర్వాత లైట్గా ధనియాల పొడి వేసుకుందాం. ఆయిల్ చూసారు అలా పైకి వచ్చింది. అలా పైకి వచ్చిన తర్వాత మనం ఏం చేద్దామంటే కొద్దిసేపు మూత పెట్టుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఆయిల్ చూసారు పైకి వచ్చిన తర్వాత అది ఉడకబెట్టానండి. ఆ గిన్నెలో ఉడకబెట్టి పసుపు ఉప్పు వేసి ఉడకబెట్టాను. ఉడకబెట్టిన తర్వాత రొయ్యలు వేసుకుంటున్నాను. అవి ఉడకబెట్టిన తర్వాత ఉండే సైజు కూడా కొంచెం తగ్గింది. రొయ్యలు చూసారా, రొయ్యలు వేసేసుకున్నాను. రొయ్యలు మంచిగా మగ్గిన తర్వాత నేను కొన్ని వాటర్ పోసుకుంటున్నా. గ్రేవీ వచ్చిద్దండి. అది బాగా దగ్గరకు వచ్చిన తర్వాత కొత్తిమీర, మసాలా పొడి వేసుకుందాం. ఆల్రెడీ నేను కొత్తిమీర పోసి పక్కన పెట్టుకున్నాను. కూర చూసారు ఇంత దగ్గరకు వచ్చి నూనె కూడా బాగా పైకి తేలుతుంది. కట్ చేసుకుని కొత్తిమీర వేస్తున్నాను.
ఓయ్ కూర రెడీ అయిపోయింది. వేడివేడి అన్నం కూడా అప్పుడే వండానండి. వేడివేడి అన్నం, వేడివేడి కూర. స్మెల్ అయితే బాగా వస్తుంది. రొయ్యండి. కూర మడికి బాగా టేస్ట్ ఉందండి. చాలా బాగుంది. బాగా కుదిరిందండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.